ఈ సూర్యుడేంద్ర బాబు అగ్నిపర్వతంలో లావాలాగా బగబగ మండిపోతూ ఉండు. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. ఈ ఎండ దెబ్బకి రైడ్స్ చేసి చేసి బాడీలో ఉష్ణోగ్రత ఎక్కువై పులుసు కారిపోతుంది. అందుకని బాడీని కూల్ చేసి పడేద్దామని ఒక ఐస్ క్రీమ్ అయితే సెట్ చేసి పడేసిన. మా తాత సొంటి సుబ్బారావు గారు ఎప్పుడు నాతో ఒక మాట చెప్పేవాళ్ళు, తుమ్ పైసా కిतना कमाता को పాయింట్ మే నై ఆతా, టైం కో కిतना కారే కో పాయింట్ మే ఆతా బోలియా. అర్థమై చావట్లా, అదేదో తెలుగులో ఏడు. అది నాకు కూడా తెలియదు మామ. ఇందాక కస్టమర్ బైక్ ఎక్కినప్పుడు వాగాడు, అదేదో బాగుందని బట్టి పట్టి మీ ముందు వాగుతూ ఉన్నా. కూలింగ్ తగ్గిపోయే లోపల లొట్టలేసుకుంటూ తిన్నాం. అర్రే ఈ ఐస్ క్రీమ్ మనది కాదు మామ, డెలివరీ ఇవ్వాలా. నా బైక్ బ్యాగ్ లో ఉండే లోపల నాదనుకుని తినిపోతూ ఉన్నా. ఒక్కోసారి ఇలాగే మర్చిపోతూ ఉంటా. మర్చిపోయారనమాట. ఇట్స్ న్యాచురల్. ఒకవేళ తినేసి ఉంటే ఏం చేస్తావు మామ అంటే, సగం తింటే కడుపు నిండేదే, తర్వాత స్టిక్కర్ అతికిచ్చి ఇచ్చేవాడిని. కస్టమర్ ఏంది వెయిట్ తక్కువ ఉందంటే ఎండకి ఐస్ క్రీమ్ కరిగిందని చెప్పేవాడిని. రే చాలా పాపం రా. అలాగే ఈ షార్ట్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.